హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాసాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో, ఈ పాటికే థంబ్‌నెయిల్ చూసి అర్థమై ఉంటది మన వీడియో దేని రిలేటెడ్ అని చెప్పి. మీరు ఒకవేళ స్టూడెంట్ అయినా, లేకపోతే ఫ్రెషర్ అయినా ఆర్ ఎల్స్ మీరు ఎవరైతే జాబ్ స్విచ్ అవ్వాలని చూస్తున్నా, మీరు ఈ డిబేట్ ఆల్రెడీ వినే ఉంటారు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ బెటరా? కాదు కాదు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ సేఫ్ అని. అలా కాదు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ పే చేస్తాయని. అది ఇంపార్టెంట్ కాదు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ జాబ్ సెక్యూరిటీ ఇస్తాయని. ఇలాంటి రకరకాల డిబేట్స్ వినే ఉంటారు కదా! బట్ ఈరోజు అసలు నిజం చెప్తాను మీకు. సో, ఈరోజు వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, అసలు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? ఆ రెండిటి మధ్య ఉన్న సాలరీ డిఫరెన్సెస్ ఏంటి? అండ్ వర్క్ కల్చర్ డిఫరెన్స్ ఏంటి? కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? వర్క్ ప్రెషర్ ఎందులో ఎక్కువగా ఉంటుంది? ఎందులో తక్కువగా ఉంటుంది? అసలు ఏ కంపెనీలో ప్లేస్ అవ్వాలంటే ఏ స్కిల్స్ ఉండాలి? అసలు మీకు ఏది బెటర్ అనేవన్నీ ఈరోజు వీడియోలో కవర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీ కన్‌ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోతుంది. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో, పార్ట్ 1 వచ్చి అసలు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? ఇప్పుడు చూద్దాము. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటంటే, దాని ప్రొడక్ట్‌ని అదే బిల్డ్ చేసుకొని, అదే సెల్ చేసుకుంటుందనమాట. ఆ ప్రొడక్ట్స్ ఎలాంటియైనా అయ్యుండొచ్చు. లైక్ ఒక సాఫ్ట్‌వేర్ అవ్వచ్చు, ఒక యాప్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ వెబ్‌సైట్ అవ్వచ్చు, హార్డ్‌వేర్ డివైసెస్ అవ్వచ్చు, ప్లాట్‌ఫార్మ్ అవ్వచ్చు, లేకపోతే టూల్ అయినా అవ్వచ్చు. ఆ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ క్రియేట్ చేస్తుంది, ఓన్ చేసుకుంటుంది, మెయింటైన్ చేస్తుంది. అండ్ ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నా గానీ అదే ఇంప్రూవ్ చేసుకుంటుంది. సో, కస్టమర్స్ ఎవరైతే యూజ్ చేస్తారో దాని ద్వారా రెవెన్యూ వస్తుందనమాట. మీకు కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే ఇప్పుడు చెప్తాను. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అడాబ్, అమెజాన్, మెటా ఇలాంటివన్నీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనమాట. వాటి ప్రొడక్ట్స్ అవే బిల్డ్ చేసుకుంటావి, అవే సెల్ చేసుకుంటాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ ఇంకాస్త క్లియర్‌గా అర్థమవుతుంది. ఫర్ సపోజ్ గూగుల్ ఉంది. గూగుల్ ఏం బిల్డ్ చేసింది? జీమెయిల్‌ని. మైక్రోసాఫ్ట్ ఉంది. విండోస్‌ని బిల్డ్ చేసింది కదా! అడాబ్ ఉంది. ఫోటోషాప్‌ని బిల్డ్ చేసింది. యాపిల్ ఉంది. అందరికీ తెలిసిందే ఐఫోన్‌ని బిల్డ్ చేసింది. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రొడక్ట్స్ ఏమీ వేరొకరి కోసం బిల్డ్ చేయలేదు. వాటి కోసం అవే బిల్డ్ చేసుకున్నాయి. సో, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. అసలు ప్రొడక్ట్ కంపెనీస్‌కి ఎలా ఎర్న్ చేస్తాయి అని, ఎలా సంపాదిస్తాయి అని. అది కూడా ఇప్పుడు క్లియర్ చేస్తాను. సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌ని సెల్ చేసి సంపాదిస్తాయి. ఆర్ ఎల్స్ సబ్స్క్రిప్షన్స్ ద్వారా, యాడ్స్ ద్వారా ఆర్ ప్రొడక్ట్స్‌ని సేల్ చేసి ఆర్ ఎల్స్ ఇన్ యాప్ పర్చేసెస్ ద్వారా కూడా. సో, ఇన్ని రకాలుగా ప్రొడక్ట్ కంపెనీస్ సంపాదిస్తాయన్నమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. గూగుల్ ఎలా ఎర్న్ చేస్తుంది? యాడ్స్ రన్ చేసి. మైక్రోసాఫ్ట్ ఎలా ఎర్న్ చేస్తుంది? లైసెన్స్‌ని సెల్ చేసి. యాపిల్ ఎలా ఎర్న్ చేస్తుంది? హార్డ్‌వేర్స్‌ని సెల్ చేసి. సో, మీకిప్పుడు అర్థమైంది కదా! ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో అసలు వర్క్ ఎలా జరుగుతుంది అనేది చెప్తాను. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో ఎప్పుడు సేమ్ ప్రొడక్ట్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి వర్క్ చేస్తారు. లాంగ్ టర్మ్ డెవలప్‌మెంట్స్ ఉంటాయన్నమాట. అండ్ అలాగే హై క్వాలిటీ కోడింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. అండ్ కొన్ని కొన్ని సార్లు బగ్స్ కూడా ఫిక్స్ చేస్తూ ఉంటారనమాట. అండ్ తెలిసిందే న్యూ ఫీచర్స్‌ని యాడ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ప్రొడక్ట్స్‌లో. ఆర్ ఎల్స్ ఉన్నదాన్ని ఇంకాస్త పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తారు. వర్క్ ఎక్కువగా డీప్ అండ్ టెక్నికల్‌గా ఉంటుందనమాట ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో. సో, ఇప్పుడు మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే అర్థమైంది గదా! ఇప్పుడు పార్ట్ 2 సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి? సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎప్పుడు వాటి ప్రొడక్ట్స్‌ని అవి బిల్డ్ చేసుకోవు. దాని బదులు అవి సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేస్తాయన్నమాట. ఆర్ ఎల్స్ వేరే కంపెనీస్‌కి సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తాయి. వేరే కంపెనీస్ అని అంటున్నాను కదా! వాళ్ళనే మనం యూజువల్‌గా క్లయింట్స్ అంటూ ఉంటాం. వాళ్ళకెలా ఉంటుందంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఒస్తాయి. వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. దాన్ని డెలివర్ చేస్తారు. అలా డెలివర్ చేసినందుకు క్లయింట్ వాళ్ళకి పే చేస్తారనమాట. ఇప్పుడు మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీ అర్థమైంది కదా! ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అసలు లిస్ట్ ఆఫ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏమున్నాయని. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ ఇలాంటివన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కింద వస్తాయన్నమాట. ఇప్పుడు మీకు ఇంకాస్త క్లియర్‌గా అర్థమవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ సపోజ్ ఒక బ్యాంక్‌కి ఒక మొబైల్ యాప్ కావాలనుకోండి. వాటంతట అవి బిల్డ్ చేసుకోకుండా ఏ టీసీఎస్‌నో లేకపోతే ఇన్ఫోసిస్‌నో హైర్ చేసుకుంటాయన్నమాట.
అప్పుడు ఈ టీసీఎస్ అయినా, ఇన్ఫోసిస్ అయినా ఇప్పుడు లిస్ట్ ఆఫ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ చెప్పాను కదా! వాళ్ళేం చేస్తారంటే ఆ సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేస్తారు. చేసి డెలివర్ చేస్తారు. అండ్ అలాగే మెయింటైన్ గూడా చేస్తారనమాట. ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎలా సంపాదిస్తాయో మీకు చెప్పాను కదా! ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కి అసలు ఇన్‌కమ్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చెప్తాను. వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ అయితే తీసుకుంటారో ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి క్లయింట్‌కి చార్జ్ చేస్తారనమాట. అండ్ అలాగే అవర్లీ బిల్లింగ్ ఉంటుంది. కొన్ని కొన్ని వాటిల్లో లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు వీళ్ళు. సో, వీటి రెవెన్యూ ఎప్పుడు దేని మీద ఆధారపడి ఉంటదంటే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద అండ్ నంబర్ ఆఫ్ క్లయింట్స్ మీద ఆధారపడి ఉంటుందనమాట వీటి రెవెన్యూ. ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో ఏం జరుగుతుందో చెప్తాను. సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. అండ్ అలాగే డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి. అండ్ అలాగే క్లయింట్ రిక్వైర్మెంట్స్ కూడా ఫ్రీక్వెంట్‌గా చేంజ్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఎలా అంటే ఈరోజు మీరు బ్యాంకింగ్ డొమైన్‌లో వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ హెల్త్ కేర్‌లో వర్క్ చేయొచ్చు. ఆ తర్వాత రిటైల్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేయొచ్చు. ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ క్లయింట్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కోఆర్డినేషన్ కూడా ఎక్కువగా ఉంటుందనమాట. సో, ఇప్పుడు మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? క్లియర్‌గా అర్థమైంది గదా! ఇప్పుడు ఆ రెండిటిని కంపేర్ చేస్తూ మీకు కొన్నయితే చెప్తాను. లైక్ సాలరీస్ ఎలా ఉంటాయి? వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది? అండ్ వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది? కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఇలాంటి పాయింట్స్ అన్నీ మీకు ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ సాలరీ కంపారిజన్ చెప్తాను. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎప్పుడు ఎక్కువ సాలరీని ఆఫర్ చేస్తూ ఉంటాయన్నమాట. అండ్ అలాగే వాటిలో స్టాక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ ఎక్కువ శాతం బోనస్‌లు కూడా ఇస్తూ ఉంటారు. బట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కొచ్చేసరికి మోడరేట్ సాలరీ ఉంటుంది. అండ్ అలాగే ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉంటుందనమాట. అండ్ సాలరీ గ్రోత్ కూడా అంత ఫాస్ట్‌గా ఉండదు. స్లోగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రొడక్ట్ మీద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి హై రెవెన్యూ వస్తుందనమాట. అండ్ అలాగే హై ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఉంటాయి. లైక్ టాప్ ప్రొడక్ట్ కంపెనీస్ గూగుల్ గానీ, మైక్రోసాఫ్ట్ గానీ, యాపిల్ గానీ ఇలాంటివన్నీ ఎక్కువ ప్యాకేజ్‌ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌తో కంపేర్ చేస్తే. సో, ఇప్పుడు సాలరీస్ కంపారిజన్ అయిపోయింది కదా! వర్క్ కల్చర్ కంపారిజన్ చూద్దాము. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కొచ్చేసరికి టీమ్స్ ఎక్కువ చిన్నగా ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఎక్కువ టెక్నికల్ డిస్కషన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ డీప్ ఓనర్‌షిప్ ఉంటుందన్నమాట వాళ్ళకి. అండ్ అలాగే స్ట్రాంగ్ ఇంజినీరింగ్ మైండ్‌సెట్ కూడా ఉంటుంది. అక్కడ ఎంప్లాయీస్ ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంటే సజెస్ట్ చేస్తారు. లైక్ కాస్త ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుందక్కడ. సో, సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కొచ్చేసరికి స్ట్రక్చర్డ్ హైరార్కీ ఉంటుంది. అండ్ అలాగే ఎక్కువ శాతం క్లయింట్ ఫోకస్‌డే ఉంటాయన్నమాట. అండ్ అక్కడ డెలివరీ టైమ్‌లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే టీమ్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఎక్కువగా ఉండాలి. అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌తో పోలిస్తే కాస్త తక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చి వర్క్ ప్రెషర్ చూద్దాము. అసలు ఎందులో వర్క్ ప్రెషర్ ఉంటుంది అనేది నీకు ఇప్పుడు క్లియర్ చేస్తాను. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో వచ్చేసరికి ప్రొడక్ట్ రిలీజ్ అప్పుడు కాస్త ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే క్రిటికల్ బగ్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అర్జెంట్‌గా ఫిక్స్ చేయాలి వాటిల్ని. అండ్ హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. కానీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కొచ్చేసరికి క్లయింట్ డెడ్‌లైన్స్ పెడుతూ ఉంటారు కదా! అలాంటప్పుడు బాగా ప్రెషర్‌గా అనిపిస్తుంది. అండ్ క్లయింట్స్‌తో ఫ్రీక్వెంట్‌గా మీటింగ్స్ ఉంటూ ఉంటాయి. అండ్ రెగ్యులర్‌గా రిపోర్టింగ్ చేస్తూ ఉండాలి. నిజం చెప్పాలంటే రెండిట్లోనూ ప్రెషర్ ఉంటది. బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషర్ అంతే. నెక్స్ట్ వచ్చి కెరియర్ గ్రోత్ చూద్దాము. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో ఎక్కువగా టెక్నికల్ గ్రోత్ ఉంటుంది. అండ్ డీప్ స్పెషలైజేషన్ ఉంటుంది. అండ్ ఎవరికైతే ఎక్కువగా కోడింగ్ ఇష్టపడతారో అండ్ ఎక్కువ సాలరీస్ కావాలో వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కొచ్చేసరికి బిగినర్స్‌కైతే చాలా మంచిదనమాట. ఎందుకంటే డిఫరెంట్ టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు వాళ్ళు. అలాగే స్టేబుల్ జాబ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి జాబ్ సెక్యూరిటీ. ఇది కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. యూజువల్‌గా ఎక్కువ శాతం ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ సెక్యూర్ అని. కానీ నిజమేంటంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎప్పుడూ మార్కెట్ బాగోనప్పుడే లే ఆఫ్స్ చేస్తూ ఉంటారు. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కొచ్చేసరికి బెంచ్‌ని రెడ్యూస్ చేయడానికి లేకపోతే హైరింగ్ అనేది డిలే చేస్తూ ఉంటారనమాట. నిజం చెప్పాలంటే రెండిట్లోనూ రిస్క్ ఉంటుంది. సో, నెక్స్ట్
అసలు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ కావాలి? సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ కావాలి అనేది ఇప్పుడు చూద్దాము. సో, ఫస్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లోకి జాయిన్ అవ్వాలి అంటే మీకు స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ వచ్చుండాలి. ఆర్ ఎల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉండాలి మీకు. బట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో ఇంటర్వ్యూస్ అనేవి టఫ్‌గా ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కొచ్చేసరికి మీకు బేసిక్ కోడింగ్ వచ్చున్నా సరిపోతుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చుండాలి. అండ్ అడాప్టబిలిటీ ఉండాలి మీకు. అండ్ నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉండాలనమాట మీలో. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌తో కంపేర్ చేస్తే సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లోకి ఎంటర్ అవ్వడం కాస్త ఈజీ అనమాట. సో, పార్ట్ 4 వచ్చి అసలు మీకు ఏది బెస్ట్ అనేది ఇప్పుడు చెప్తాను. లెట్స్ బీ ఆనెస్ట్, ఏది బెస్ట్ ఉండదు. అది మీ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. లేకపోతే మీ కెరియర్ గోల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫినాన్షియల్ ఎక్స్‌పెక్టేషన్స్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది చాలా సార్లు. అండ్ అలాగే మీ రిస్క్ టాలరెన్స్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. మీకు కోడింగ్ ఇష్టముండి, ఎక్కువ సాలరీ కావాలనుకుని, మీరు టఫ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలిగితే గో ఫర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఆర్ ఎల్స్ మీ కెరియర్ స్టార్టింగ్ ఫేజ్‌లో ఉండి, మీకు స్టేబుల్ ఎంట్రీ కావాలి అనుకుంటే, మల్టిపుల్ డొమైన్స్‌కి ఎక్స్‌పోజర్ కావాలనుకున్నా, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గ్రేట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, యూజువల్‌గా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో వర్క్ చేసి, ఎక్స్‌పీరియన్స్‌ని గెయిన్ చేసి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి ఎళ్తూ ఉంటారనమాట. సో, ఐ హోప్ మీకు ఇక్కడి దాకా క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఫైనల్ సమ్మరీ ఇస్తా. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాటి ప్రొడక్ట్స్‌ని అవే బిల్డ్ చేసుకుంటాయి. అండ్ ఎక్కువ సాలరీస్ ఇస్తాయి. హై కాంపిటీషన్ ఉంటుంది. అండ్ డీప్ టెక్నికల్ వర్క్ ఉంటుందనమాట. సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కొచ్చేసరికి క్లయింట్స్ కోసం వర్క్ చేస్తారు. మోడరేట్ సాలరీ ఉంటుంది. జాబ్ తెచ్చుకోవడం కాస్త ఈజీగా ఉంటుంది. మల్టిపుల్ డొమైన్స్‌లో ఎక్స్‌పోజర్ ఉంటుందనమాట. సో, 2 మంచివే. అన్ని విషయాల్లోనూ ఒకటే బెస్ట్ అని ఉండదు. కొన్ని విషయాల్లో ఇది బెస్ట్ ఉంటుంది. కొన్ని విషయాల్లో ఇది బెస్ట్ ఉంటుంది. మీ గోల్స్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకెళ్తారో, సర్వీస్ బేస్డ్ కంపెనీకెళ్తారో చూజ్ చేసుకోండి. సో, వీడియో చూసారు కదా! ఎలా అనిపిచ్చింది? ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? తెలియాలని రూల్ లేదు. కొంతమందికి తెలుస్తది. కొంతమందికి తెలియదు. ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. సో, ఈ వీడియో చూసాక మీకు ఒక క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో, మీరు ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు వైస్‌గా చూజ్ చేసుకోండి. మీకు ఏ కంపెనీ బెస్ట్ అని చెప్పి. అండ్ అలాగే నాకు కామెంట్ సెక్షన్‌లో కూడా చెప్పండి. మీరు ఏ కంపెనీ చూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారని. సో, యాహ్! ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపిచ్చింది? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ అలాగే ఒకసారి ఛానల్‌లోకెళ్ళి మిగతా చాలా జాబ్ రిలేటెడ్ వీడియోస్ చేశాను. మీరు ఒకసారి కుదిరినప్పుడు ఏదన్నా ఒక వీడియో చూసి మీకు వర్తీ అనిపిస్తేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇఫ్ పాసిబుల్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. ఎవరికైతే అవసరమో సో దట్ వాళ్ళకి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే హైప్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.